ఈ రోజు మనం వైకింగ్స్ సీజన్ 6 ఎపిసోడ్ 6లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాము. అసలు ఈ ఎపిసోడ్ ఎందుకు ఇంత లేటుగా వస్తోంది, నేను ఎందుకు వీడియోస్ చేయలేదని చెప్పి పోయిన ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే నార్వేలో జరిగే ఎలక్షన్ నే చూపిస్తున్నారు. పోయిన ఎపిసోడ్లో ఓలాఫ్ అండ్ హెరాల్డ్ బియాన్ కి ఓటు వేస్తున్నారు కదా, ఇప్పుడు అందులో 5 రెడ్ కలర్ రాయల్ ఉంది. సో వచ్చిన వాళ్ళందరూ బియాన్ కే ఓటు వేయగా ఒక్కడు మాత్రం నేను హెరాల్డ్ కి ఓటు వేస్తున్నా అని చెప్పాడు. దాన్ని చూసిన బియాన్ హెరాల్డ్ ని చూడగా వాడు నేనేం చేయను, నా దేశంలో నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా అని ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన ఆమె నేను తోర్కల్ కి ఓటు వేస్తున్నా అని చెప్పింది. తర్వాత మళ్ళీ బియాన్ కే ఓటు పడింది. ఓవర్లాఫ్ వచ్చి రెడ్ కలర్ రాయిని తీసి బియాన్ కి ఓటు వేస్తుంది, ఎందుకంటే పోయిన ఎపిసోడ్ లో ఆమె వాడిని చూసి సైట్ కొట్టింది కదా అని చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తూ ఉంటే ఆమె హెరాల్డ్ కి ఓటు వేసింది. దాన్ని చూస్తున్న బియాన్ కి షాక్. ఈ కెటిల్ గాడు దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. అంటే పోయిన ఎపిసోడ్ లో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసింది ఇదేనన్నమాట. ఇక్కడ లాగ్రథ ఆశాతో కలిసి చాలా సంతోషంగా వంట చేస్తూ ఉన్నప్పుడు శంఖాన్ని మోగించి వెలివేయబడ్డ వాళ్ళు వచ్చేసారు అని చెప్పి సిగ్నల్ ఇవ్వగా లాగ్రథ ఆశాను చూసి బంగారం నీకు నేనేం చెప్పానో గుర్తుంది కదా, వెలివేయబడ్డ వాళ్ళు వచ్చేసారు, సో లోపలికి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి పంపింది. ఇక్కడ కింగ్ హెరాల్డ్ కి 4 ఓట్స్ పడి వాడు ఓటింగ్ లో బియాన్ కి దగ్గరగా వచ్చేసాడు. ఇంకొక 3 ఓట్లు పడితే వీడే నార్వేకి కింగ్. కట్ చేస్తే లాగ్రథ విలేజ్ లో లాగ్రథ ఆశాని అక్కడున్న వృద్ధులకి ఇచ్చి ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విలేజ్ ఎంట్రన్స్ లో ఉన్న పచ్చి ఆకులకు మంట పెట్టి మెయిన్ గేట్స్ లోపలికి వెళ్తూ ఓకే ఇక్కడ 3 దారులు ఉన్నాయి, మీరందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పి గున్హిల్డ్ తో నీకు నాకు ఈ యుద్ధంలో మనం గెలుస్తామన్న నమ్మకం ఉండొచ్చు, అదేలాగా మనల్ని ఎదిరించి వచ్చే ఆ వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ మన తలరాతలను డిసైడ్ చేయబోయేది ఈ ప్లాన్ లో ఉన్న ఈ విలేజ్ లేడీసే. మనం ఈ యుద్ధంలో ఎలాగైనా గెలుస్తామని చెప్పి నేను నమ్ముతున్నా, అండ్ నీ కడుపులో ఉన్న బిడ్డ బియాంది, చాలా జాగ్రత్త అని చెప్పింది. గున్హిల్డ్ ఈ యుద్ధం అయిన తర్వాతే తెలుస్తుంది ఈ బిడ్డ రేపు ఉదయించబోయే సూర్యుడి వెలుగు చూస్తుందో లేదో అని చెప్పి ఇద్దరు గేట్స్ ని క్లోజ్ చేశారు. ఆ వెలివేయబడ్డ వాళ్ళు మెయిన్ గేట్స్ దగ్గరికి రాగా కొండపైన పిల్లలు బాణాన్ని గురిపెట్టి వదలడానికి రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క లీడర్ పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగకూడదు అని చెప్పి వాళ్ళ మనుషుల్ని ఆల్రెడీ ఆ కొండపైకి పంపి ఆ పిల్లల్ని చంపించేశాడు. ఆ విలేజ్ మొత్తం పొగ. గేట్స్ ని తన్ని ఓపెన్ చేసి చూస్తే లోపలికి వెళ్ళడానికి 2-3 మార్గాలు ఉంది. అందులో నుంచి షీల్డ్ మేడన్స్ సౌండ్ చేసి రన్ రా అని చెప్పి పిలవగా 3 దారులలో నుంచి ఆ వెలివేయబడ్డ వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. దాని పైన నుంచి చూడడానికి ఒక మేజ్ లాగా ఉంది. ఆ మేజ్ బయట నుంచి లాగ్రథ లాగండి అని చెప్పి ఆర్డర్ వేయగా లోపల ఉన్న వాళ్ళ వీరులందరూ కింద పడుతున్నారు. బయట నుంచి ఈజీగా వాళ్ళని గుచ్చి చంపుతున్నారు. తర్వాత ఇంకొక పక్క ఒక 5 మందిని ఒక చోట లాక్ చేసి సిగ్నల్ ఇవ్వగా లోపల వాళ్ళపై పెట్రోల్ పోసి అగ్గి పెడుతున్నారు. దాన్ని చూసిన మిగతా వీరులు భయపడి పరిగెత్తుతూ ఉంటే వాళ్ళని కూడా లాక్ చేసి చంపుతున్నారు. ఆ లీడర్ గాడు కోపంగా లాగ్రథ ఎక్కడ చచ్చావే, నీ చావు నా దగ్గరే అని కోపంగా అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తున్న లాగ్రథ కూడా వాని వెనుకలే బయలుదేరింది. మేజ్ లోపల గున్హిల్డ్ వాళ్ళ మనుషులు చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఫార్ లాగ్రథ యుద్ధంలో గెలిచేట్టుగానే ఉంది. ఆ మేజ్ ని చూసి భయపడి కొంతమంది అక్కడి నుంచి తప్పించుకోవడం చూసిన గున్హిల్డ్ వాళ్ళని చంపడానికి బయలుదేరేటప్పుడు అక్కడికి ఆ లీడర్ గాడు వచ్చి కొంతమంది షీల్డ్ మేడన్స్ తల నరికి చంపి గున్హిల్డ్ ని కూడా అటాక్ చేసి బయటికి వెళ్లి చూస్తే వాడి యొక్క ఆర్మీ భయపడి పారిపోతూ ఉంది. ఒరే పిరికి పందుల్లారా ఎక్కడికి వెళ్తున్నారా, అడవిలోకి వెళ్లి ఆహారం లేకుండా కుక్క చావు చావబోతున్నారా, దానికన్నా ఇక్కడ యుద్ధం చేసి వాళ్ళకి వెళ్ళొచ్చు కదరా అని అరవగా ఆ సమయంలో లాగ్రథ అక్కడికి వచ్చేసింది. దాన్ని చూసిన వాడు వచ్చేసావా లాగ్రథ, ఒక గొప్ప షీల్డ్ మేడన్ కదా నువ్వు, అండ్ క్యాటిగట్ కి రాణిగా ఉన్న దానివి, నీ కొడుకు నా దగ్గర నుండి అన్ని లాక్కొని నన్ను వెలేసేశాడు, అడవిలో ఒక కుక్కలాగా బ్రతికి కుక్క చావు చావాలని చెప్పి నాకు లేదు, నేను ఐవర్ కోసం యుద్ధం చేసుండొచ్చు కానీ నేను నీ కింద నీ కొడుకు బియాన్ కింద కూడా యుద్ధం చేసున్నా కదా, అవన్నీ మర్చిపోయి ఆ బియాన్ గాడు నాకు ఈ ముద్ర పెట్టాడు, ఇప్పుడు నేను నిన్ను చంపి నా యొక్క మర్యాదను తిరిగి తీసుకోబోతున్నాను. అందుకు లాగ్రథ నా కొడుకు నీపై ఆ ముద్ర వేసింది నీపై ఉన్న పగతోనో కక్షతోనో కాదు, నువ్వు నా భర్త, ఈ దేశానికి కింగ్ అయిన రాగ్నర్ కి నువ్వు చేసిన ప్రతిజ్ఞను దాటినందువల్లే నీపై ఆ ముద్ర వేశాడు.
చేశాడు. అందుకు నువ్వు నన్ను చంపుతా అని చెప్తున్నావు. నేనెప్పుడు చావును చూసి భయపడింది లేదు. ఒకవేళ చావు నా ఎదురుగా నిల్చున్నా కూడా నా రొమ్ము విరిచి చంపుకో అని చెప్పి నిలబడుతాను. ఎందుకంటే రాగ్నర్ వెళ్ళిన అదే వాల్హల్లాకి నేను వెళ్తాను అని చెప్పగా అందుకు వాడు అయితే సిద్ధంగా ఉండు అని చెప్పి గొడ్డల్ని విసిరి ఫైట్ ని స్టార్ట్ చేశాడు. లాగర్తా చేతిలో ఒక కత్తి, ఒక షీల్డ్ అండ్ వాడి చేతిలో ఒక గొడ్డలి అండ్ కత్తి. ఇద్దరు చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ లాగర్తా వాడి వీప్ పై నరికింది. వాడు బలంగా షీల్డ్ పై కొట్టగా కాల్ భాగం షీల్డ్ విరిగి లాగర్తా యొక్క తలకు కూడా గాయమైంది. లాగర్తా పైకి లేసి ఏంటి అప్పుడే అలసిపోయావా అని అడగ్గా అందుకు వాడు అలసట నాకా నెవర్ అని చెప్పి షీల్డ్ ని కొట్టి ఇంకొక కాల్ భాగం షీల్డ్ ని కూడా పగలగొట్టాడు. లాగర్తా దాంతోనే వాడి కాళ్ళపై కొట్టి మోకరిల్ల చేసింది. వాడు కూడా లాగర్తా మొహంపై ఒక్కటిచ్చాడు. ఇద్దరు కింద పడిన ఆ సమయానికే అక్కడికి గున్హిల్డ్ వాళ్ళ యొక్క షీల్డ్ మేడన్స్ వచ్చి కత్తి తీసి వాడిని చంపబోతూ ఉన్నారు. లాగర్తా వాళ్ళని ఆపి వద్దు, ఇది నా యొక్క యుద్ధం, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడే నిలబడండి అని చెప్పే సమయానికి వాడు లాగర్తా యొక్క షీల్డ్ ని కొడుతూ ఉన్నాడు. ఆమె చేతిలో ఉన్న కత్తిని కూడా కొట్టి కింద పడేశాడు. ఆమె దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఉన్న కొంచెం షీల్డ్ ని కూడా కొట్టి ఆ షీల్డ్ ని పగలగొట్టాడు. లాగర్తా చేతిలో ఇప్పుడు ఏ ఆయుధమూ లేదు. సరే నన్ను చంపుకోరా అని చెప్పి రొమ్ము చూపించగా వాడు కత్తిని పైకెత్తి నరికేటప్పుడు ఆమె చేతిలో ఉన్న షీల్డ్ తో వాడి గొంతుపై గుచ్చి వాడి చేతిలో ఉన్న కత్తినే తీసి వాడి మెడ నరికి కింద పడేసింది. దాన్ని చూస్తున్న షీల్డ్ మేడన్స్ కి షాకు, మనకి షాకు. గున్హిల్డ్ వెళ్తున్న లాగర్తాని పిలిచి నేను ఒక షీల్డ్ మేడన్ ని లాగర్తా, నా జీవిత కాలంలో నేను చాలా ఫైట్స్ ని చూసున్నాను చేసున్నాను, కానీ మీరిప్పుడు చేసిన విషయాన్ని నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు. మీ ప్రజలు మీ యొక్క గొప్పతనాన్ని నాకు చెప్పేటప్పుడు కూడా ఏముందిలే నేను కూడా షీల్డ్ మేడనే అని చెప్పి అనుకునేదాన్ని. దీని తర్వాత మా యొక్క పిల్లలకి మీ యొక్క కథల్ని చెప్పి పెంచుతాను. లాగర్తా ఒక గొప్ప షీల్డ్ మేడన్ అని చెప్పి మీరు చేసిన ఈ ఫైట్ ని చెప్పబోతున్నాను అని చెప్పగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క కత్తుల్ని తట్టి లాగర్తాని మెచ్చుకుంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే లాగర్తా కడుపులో గాయమైంది. కట్ చేస్తే ఓటింగ్ జరిగే ప్లేస్ లో బియాన్ కంటే హెరాల్డ్ కే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. వీన్నే నార్వే మొత్తానికి కింగ్ అని చేస్తున్నారు. ఇది మన బియాన్ కి అస్సలు నచ్చల. చాలా కోపంగా చూస్తున్నాడు. వీడిని కాపాడడానికి క్యాటిగట్ నుంచి వచ్చిన నాకు ఈ నార్వేకే కింగ్ అని చేస్తా అని చెప్పి ఆశ మాటలను చూపించి వాడి తలపై కిరీటాన్ని పెడుతున్నారు కదరా అని ఎలా చూస్తున్నాడు. ఓలాఫ్ ఇది మన దేవుళ్ళ యొక్క నిర్ణయం, దీన్ని మనం ఏమీ చేయలేము. సో ఈ నార్వే యొక్క మొదటి కింగ్ హెరాల్డ్ కి జై కొట్టండి అని చెప్పగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరిచి గోల చేసి హెరాల్డ్ ని చేర్ చేస్తున్నారు. బియాన్ కోపంగా అక్కడి నుండి వెళ్లడం చూసిన హెరాల్డ్, ఏ బియాన్, ఎలక్షన్స్ లో ఓటములు సహజమే, అందుకని కోపడకు, నాకు నీ హెల్ప్ ఎప్పటికైనా అవసరమే, నువ్వు నా యొక్క ట్రూ ఫ్రెండ్వి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని అడగ్గా అందుకు బియాన్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఆ రోజు నైట్ హెరాల్డ్ నార్వేకి కింగ్ అయినందుకు అందరికి పార్టీ ఇస్తున్నాడు. కానీ అక్కడ బియాన్ లేదు. ఆ పార్టీలో ఒకటి దగ్గరికి వెళ్ళి ఈ రాగ్నర్ కొడుకులకి అన్ని చాలా ఈజీగా దొరుకుతున్నాయని చెప్పి పొగరు, కానీ ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఓడిపోయారు. అందులోనూ ఆ బియాన్ ఉన్నాడు చూడు, ఈ దేశం మొత్తం వాడికి కావాలి. అందులో ఉన్న అందమైన అమ్మాయిలు ఉంటారు చూడు, వాళ్ళు కూడా వాడి కాళ్ళ కిందే ఉండాలని చెప్పి వాడు ఆశపడతాడు. వాడు రాగ్నర్ యొక్క కొడుకైనందువల్ల దేవుడు అన్ని వాడికే ఇస్తున్నాడని చెప్పి అనుకునేవాడు. కానీ ప్రజలు వాడికి తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఓటమి పాలు చేసి నన్ను రాజుని చేశారు. ప్రజలకి వాళ్ళలో నుండి ఒకడు రాజు అవ్వాలని చెప్పి కోరిక, అందుకే నన్ను ఎంచుకున్నారు అని చెప్పాడు. అప్పుడు ఓలాఫ్ గాడు సైడ్ లో ఫీల్ అయి కూర్చోన్నాడు. మనం బియాన్ని కింగ్ అని చేయలేకపోయామే అని చెప్పి. దాన్ని చూసిన హెరాల్డ్, ఏంటి ముసలోడా, నువ్వు కూడా కింగ్ గా బియాన్ రావాలనుకున్నావు కదా. అందుకు ఓలాఫ్ ఫీల్ అవుతూ, నాకు ఇంకా కూడా అర్థం కాలేదు ఎందుకు వాళ్ళందరూ నీకు ఓటేశారు అని చెప్పి. అందుకు హెరాల్డ్, నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాను అని చెప్పగా ఓలాఫ్, నువ్వు అందరికీ ప్రామిస్ చేసావు సరే, కానీ దాన్ని ఎలా నిలబెట్టుకొని వాళ్ళకి ఇవ్వబోతున్నావు అని ఆలోచించావా. అందుకు హెరాల్డ్, నేను చేసిన ప్రామిస్ గురించి అంతా నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే నా ప్రామిస్ ని దేవుళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే దేవుళ్లే కదా నన్ను ఆ సింహాసనంలో కూర్చోపెట్టింది. నేను కింగ్ అవ్వడం నీకు అసలు నచ్చలేదని చెప్పి నాకు అర్థమవుతుంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఐవర్ యొక్క వైఫ్ రైడిస్ కి కింగ్ ఓలాఫ్ కి మ్యారేజ్ జరిగింది. ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఓలాగా, ఏంటి ఐవర్, నా యొక్క వైఫ్ ని
చూస్తుంటే నీకు ఎవరో గుర్తొస్తున్నారని చెప్పి నా వైఫ్ నాతో చెప్పింది అని అడిగాడు. అందుకు ఐవర్, అవును, నాకు చాలా బాగా క్లోజ్ గా ఉన్న ఒక వ్యక్తిలాగే నీ వైఫ్ నాకు కనిపిస్తుంది అని చెప్పగా, ఓలాగా, అవును నీకు బిడ్డ కూడా పుట్టిందంట కదా అని అడగ్గా ఐవర్ కి షాక్. ఈ విషయం వీడికి ఎలా తెలిసింది అని. ఓలాగా, ఐవర్ ది బోన్లెస్ అనే నీ యొక్క కథల్ని ఇక్కడున్న వాళ్ళు చాలా మంది నాకు చెప్పున్నారు అని చెప్పి ఐవర్ ముందరే వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారు. నార్వేలో హెరాల్డ్ కింగ్ అయినందుకు పార్టీ ఇచ్చారు కదా, అక్కడ హెరాల్డ్ గాడికి ఒక అమ్మాయి గున్హిల్ లాగా కనిపించింది. దగ్గరికి వెళ్ళి తిప్పి చూస్తే అది వేరే అమ్మాయి. నేరుగా కెటిల్ దగ్గరికి వెళ్ళి, కెటిల్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు నేను కింగ్ అవ్వడానికి, కానీ ఎందుకు హెల్ప్ చేసావని చెప్పి నాకు తెలియలే. అందుకు కెటిల్, నాకు కింగ్ అవ్వాలని చెప్పి ఆశ ఉంది హెరాల్డ్, నాతో పాటు ఐలాండ్ సెటిల్మెంట్ కి నువ్వు కొంతమందిని పంపించావంటే నేను కింగ్ అవుతాను అని చెప్పి వాడి యొక్క ఆశని చెప్పాడు. అందుకు హెరాల్డ్, ఓకే నేను నీతో పాటు మనుషుల్ని పంపిస్తాను, నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలే, ఎందుకు నువ్వు బియాన్ని మోసం చేసావా అని అడిగాడు. అందుకు కెటిల్ దగ్గర ఏ సమాధానము లేదు. సరే నువ్వు ఇప్పుడు బియాన్ని ఏం చేయబోతున్నావు అని అడిగాడు. హెరాల్డ్ నవ్వుతూ, నేను ఇంకా వాడిని ఏం చేయాలని చెప్పి డిసైడ్ చేయలేదు అని తిరిగి ఆ పార్టీలో బియాన్ ఉన్నాడా అని చూస్తే అక్కడ బియాన్ లేదు. ఓ, ఈ పార్టీకి వాడు రాలేదా, సరే కెటిల్ నువ్వు నాకు బియాన్ గురించి గుర్తు చేసినందుకు థ్యాంక్స్, ఇక వాడిని నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో హెరాల్డ్ బియాన్ ని చంపబోతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న కెటిల్ బియాన్ క్యాంప్ కు వచ్చి హెరాల్డ్ నిన్ను చంపడానికి సిద్ధపడ్డాడు, సో తొందరగా ఇక్కడ నుండి బయలుదేరాలి అని చెప్పగా, అందుకు బియాన్, నన్ను చంపితే వాడికేం వస్తుంది అని నాకు అర్థం కావట్లేదు అని చెప్పేటప్పటికి కొంతమంది వీరులు అక్కడికి వచ్చి బియాన్ ని చంపడానికి ట్రై చేస్తున్నారు. గూడారం నుండి బయటికి వచ్చి చూస్తే అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. బియాన్ మనుషులు కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో బియాన్ని కాపాడడానికి కొంతమంది వచ్చి, మా దగ్గర ఒక బోట్ ఉంది, అందులో తప్పించుకుందాం రండి అని చెప్పి పిలుస్తున్నాడు. దాని మధ్యలో కెటిల్ కి గాయం అయిపోయింది, వాడిని కూడా బోట్ లో వేసుకుని అక్కడి నుండి తప్పించుకుంటున్నారు. బియాన్ కి హెల్ప్ చేసిన వీడెవరని చెప్పి మనకి తెలియలా. ఇక్కడ లాగరదా నైట్ టైంలో గున్హిల్ దగ్గరికి వెళ్ళి, నేను క్యాటిగట్ కి వెళ్ళాలి, ఒకవేళ బియాన్ తిరిగి వచ్చుంటే వాడిని చివరిగా ఒకసారి చూసి థోర్వీకి ఆమె యొక్క కొడుకు చనిపోయిన విషయం గురించి చెప్పాలి. గున్హిల్, అయితే సరే ఉండండి నేను కూడా వస్తాను అని చెప్పి పైకి లేగా, లాగరదా లేదు నీకు ఎక్కువ గాయాలయ్యింది, ప్లస్ నీ కడుపులో బియాన్ బిడ్డ కూడా ఉంది, నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ట్రావెల్ చేయడం నీకు మంచిది కాదు అని చెప్పి బయలుదేరింది. ఇక్కడ డే టైంలో బియాన్ని కాపాడిన వాడిని చూసి, నీ పేరేంటి, నన్నెందుకు కాపాడావు, నేను రాగ్నర్ కొడుకు అయినందువల్ల అని అడిగాడు. అందుకు వాడు, నా పేరు ఎరిక్, నాకు రాగ్నర్ గురించి అంతా ఏం తెలియదు, అప్పుడంతా నేను చిన్న పిల్లోని, నేను నీ గురించిన విషయాలను వినే పెరిగాను, పెద్దయ్యాను, నీపై ఉన్న మర్యాదతోనే నిన్ను కాపాడాను, అండ్ నేను ఒక అవుట్లాని, నా ఊర్లో నేను ఒక పెద్ద తప్పు చేసినందువల్ల నన్ను వెలేసేశారు, సో అక్కడి నుంచి ఇటువైపు వస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఓటింగ్ జరుగుతూ ఉంది, అందులో నువ్వు ఓడిపోయింది నేను చూసా, సో నీకు హెల్ప్ చేస్తే నాకు ఫ్యూచర్ లో నువ్వు నాకేమైనా చేస్తావని చెప్పి అనుకున్నాను అంతే అని చెప్పాడు. కట్ చేస్తే క్యాటిగట్ లో చాలా బలమైన వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలోనే లాగర్దా అక్కడికి వచ్చి చేరుకుంది. ఊర్లో ఎవ్వరూ లేరు, అందరూ గ్రేట్ హాల్లో కూర్చొని ఒక అమ్మాయి పాట పాడడం వింటూ ఉన్నారు. కడుపులో గాయమైనందువల్ల గుర్రంలో నుంచి దిగేటప్పుడు కింద పడింది, లేచి నడిచే ఎనర్జీ కూడా ఆమెలో లేదు, సో దేక్కుంటూనే కొంచెం కొంచెంగా క్యాటిగట్ హాల్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఈ విట్సర్ గాడికి ఐవర్ పోయిన ఎపిసోడ్ లో పాములాగా కనిపించి భయపెట్టుంటాడు కదా, ఇప్పుడు ఐవర్ యొక్క వాయిస్ వాడికి వినిపించి నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. ఐవర్ గడు ఈ ఊర్లోకి వచ్చేసాడు, నాకు వాడి వాయిస్ వినిపిస్తూ ఉంది, నన్ను వదులు, నేను వెళ్ళి వాడిని చంపాలి అని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వాడికి ఆ మనిషి పాము ఐవర్ కనిపించగానే దాన్ని పొడిచి పొడిచి చంపుతున్నాడు. చూస్తే అది లాగర్దా. దాన్ని చూసిన వాడికి షాక్, నేను ఐవర్ని కదా పొడిచాను, ఈ లాగర్దా ఎలా ఏడుకు వచ్చింది అని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. లాగర్దా ఏడుస్తున్న వాడిని చూసి, నువ్వేం ఏడవకు విట్సర్కా, సీర్ నాకు ఎప్పుడో చెప్పేశాడు నా చావు రాగ్నర్ యొక్క కొడుకు చేతిలోనే అని చెప్పి, అదేలాగే ఇప్పుడు జరిగింది, నా జీవితాన్ని నేను పూర్తిగా బ్రతికేశాను, చావుని చూసి నేను ఎప్పుడు భయపడింది లేదు, నాకు ఇప్పుడు భయము లేదు. ఈ రోజు నేను రాగ్నర్ తో కలిసి వాల్హలాలో
డిన్నర్ చేయబోతున్నాను అని ఆమె యొక్క చివరి ఊపిరిని వదిలింది. ఆమెను అక్కడే వదిలేసి విట్సర్క్ అక్కడి నుండి పారిపోతున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. మనందరికీ ఇష్టమైన లాగర్దా చనిపోయింది. మీలో ఎంతమందికి లాగర్దా యొక్క చావును చూసి కంట్లో నీళ్ళొచ్చిందని చెప్పి కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో లాగర్దా యొక్క ట్రిబ్యూట్ ని చూపించబోతున్నారు. సో టుమారో ఆ ఎపిసోడ్ తో మిమ్మల్ని వచ్చి మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.